నిజంగా ఇది చాలా గొప్ప అవకాశం అండి. మారడానికి తెలియని వాళ్ళు మా గ్రామానికి మీరు వచ్చి నిజంగా చాలా మంచి అవకాశం ఇది. దేవుడు మిమ్మల్ని నిజంగా మీరు ప్రేరేపించి పంపించారని చాలా సంతోషంగా ఉంది. మా గ్రామాన్ని మార్చిన ప్రతి ప్రార్థన మేము ప్రార్థన చేసుకుంటాం. కానీ మీరు మరలా వచ్చి మరింత లోతట్టైన విషయాలు చెప్పి మా వాళ్ళందరూ మార్చారు. చాలా సంతోషమైన విషయం అండి. అంగీకరిస్తాం యేసుప్రభు రక్షకుడని. ఎవరు లేరు. ఆ మంచం మీద ఉన్నాడు. మంచి నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, సహాయం చేసేవాళ్ళు లేరు, పరిచయం చేసేవాళ్ళు లేరు. ఇంకా విపరీతంగా ఇంకొంతకాలం బ్రతకాల్సిన వ్యక్తి పరిచయం చేస్తే బతుకుతుందేమో, పరిచయం చేస్తే బాగుందినేమో, కృంగిపోయాడు, కృషించిపోయాడు. ఆ తనకు వచ్చిన వేదన కన్నా బాధ కన్నా మనసులో తన గుండెలో వచ్చిన బాధ ఏంటో తెలుసా? ఒక్కరు కూడా నన్ను పట్టించుకోవట్లే. ఎందుకు పట్టించుకోవాలి? నువ్వెవరిని పట్టించుకోలేనప్పుడు నిన్ను ఎవరైనా పట్టించుకుంటారా? నా దేవుడు కూడా ఒక మాట చెబుతున్నాడు. ఏమనంటే, మిమ్మల్ని అందరూ త్రోసివేసినా సరే నేను మట్టికి మీకు చేరి విలువను. త్రోసివేయను మిమ్మల్ని. మీ తల్లి నిన్ను విడిచినా, నీ తండ్రి నిన్ను మరచినా, ఎవరు నిన్ను అధిపతిగా నన్ను నిర్మించుకుంటివే. గురి లేని గతి లేని దీన స్థితిలో నన్ను పిలిచి అంచి మలచి దీవించి హెచ్చించి నీ సేవకై నిలిపావే. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తేసే, మరణమైన అడుగు అడుగుగా క్రమముగా విస్తరింప చేసావు. పలు విధముగా సువార్త పరిచర్య అందింప చేసావు.